హాయ్ గైస్. జస్ట్ ఇప్పుడే ఒక ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో చూసినప్పుడు ఏముంది రివ్యూ ఇవ్వడానికి, ఈ టాస్క్ మొత్తము బోన్ టాస్క్ లాగానే కదా, క్యాప్ అందుకోవడం. ఇప్పుడు బోన్ అలా అంతకుముందు సీజన్లలో బోన్ టాస్క్ పెట్టి అందించేవాళ్ళు. గౌతమ్ బాగా ఆడిండు ఆ సీజన్ మొత్తంలో, గౌతమ్ దున్నేసిండు కదా, ఇప్పుడు ఇమాన్యుయల్ దున్నేసిండు. మనం ఎపిసోడ్ చూసినాక మాట్లాడుకుందాంలే అని అనుకున్నాను. అక్కడ ఎండింగ్లో చివరిలో తనుజ పడిపోవడం జరిగింది కదా, దానిపైన కింద ప్రోమో కింద అన్ని వల్గర్ కామెంట్స్ పెట్టడం జరిగింది. అసలుకు మీరు నాకొచ్చే అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే, అంత చండాలంగా రాయడం అనేది ఇక మీకు మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. అవతల ఒక లైవ్ చూసిన వాళ్ళకి కానీ, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కానీ అర్థమవుతుంది. అవతల ఆ అమ్మాయి సిక్ అయిపోయి ఉన్నది. వారం మొత్తం చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. తనకు సర్ది ఏమంటారు, కోల్డ్ చేసేసి సిక్ అయిపోయి ఉన్నది, డిహైడ్రేషన్ అయ్యి ఆ అమ్మాయి కింద పడిపోయింది. అది కూడా దానిపైన కూడా వల్గర కామెంట్స్ పెట్టడము, సీరియల్ యాక్టింగ్ అనడము, ఇంకో ఇంకా చెప్పడం రావట్లే కానీ అంత గలీజ్గా వల్గరగా మాట్లాడుతున్నారు మీరు. ఇక నాకైతే అసలు వస్తున్నాయి కానీ ఇక వద్దులే ఇది అని ఉద్దేశంతో అనలేకపోతున్నాను. అంత వల్గర కామెంట్ పెట్టడానికి అక్కడ ఏం జరిగిందని, ఆ అమ్మాయి ఏం చేసిందని, డిహైడ్రేషన్ అయ్యి కింద పడిపోయింది. మీరు గమనించడం లేదో, ఆ అమ్మాయి గేమ్ ఆడుతున్నప్పుడు కింద పడలేదు, ఆయన కెప్టెన్ వచ్చిందని కింద పడలేదు. కెప్టెన్ టాస్క్ అయిపోయింది, ఇమాన్యుయల్ చేతికి బ్యాడ్జ్ కూడా ఉంది, కెప్టెన్ బ్యాడ్జ్ ఉంది. అంటే టాస్క్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ చేసినాక, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసినాకనే కదా బ్యాడ్జ్ పెట్టుకునేది. ఎమ్మట అయిపోగానే పర్లేదు, ఆ అమ్మాయి వచ్చింది, లైన్లో పడింది, ఇమాన్యుయల్ బ్యాడ్జ్ పెట్టారు, అన్నీ జరిగిపోయిన తర్వాతే అక్కడ కూర్చున్నాకనే వాళ్ళ డిస్కషన్లో ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడు టైంలోనే తను కింద పడినట్టుగా అర్థమవుతుంది. కానీ ఎమ్మటే ఆట ఆడలేక అడ్డం పడింది, ఆమె చేత కాదు కదా, లేకపోతే ఇంకా ఏమో రాసిరు. అలా వలగా రాయడం అంత అంత మూర్ఖంగా మాట్లాడుతున్నారేందో అని అనిపించింది. ఒక పర్సన్ నచ్చకపోతే నచ్చనట్టుగా ఉండండి, కానీ వల్గర్ కామెంట్స్ మాత్రం చేయకండి. అక్కడ అబ్బాయే కానీ అమ్మాయే కానీ ఎవరైనా కానీ ఆ పరిస్థితులలో చూస్తున్నాం బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు ఆయేష ఎందుకు ఎలిమినేషన్ అయింది? సెల్ఫ్ ఎలిమినేషన్కి ఎందుకు వెళ్ళిపోయింది ఆ అమ్మాయి? హెల్త్ ఖరాబ్ అయ్యి. అక్కడ ఆయేషకి కాదు, తనుజ కూడా జ్వరం వస్తుంది, తన మాధురి కూడా జ్వరం, ఫీవర్ వస్తుందంట. ఇప్పుడు జస్ట్ లైవ్లో మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ల వల్ల ఎందుకు జరుగుతుందో తెలియదు, బిగ్ బాస్ హౌస్లో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంట, అంత కోల్డ్ వస్తుందని అని చెప్పేసి ఇంతమంది మాధురి తనుజ అటు ఇటు వాకింగ్ చేస్తుంటే ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి కోపడుతుంది. కూర్చో గమ్మున కూర్చో, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి ఇప్పుడే మాధురి తనుజను కోపడడం జరిగింది. ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, నువ్వు అట్లా తిరగడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా వల్గరగా ఒక అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఇలాంటి వల్గర్ కామెంట్స్ పెట్టవకండి దయచేసి. ఇప్పుడు ప్రోమో చూసారు కదా, ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఏం లేదండి, ప్రోమోలో ప్రతి సీజన్లో జరిగే టాస్కే బోన్ టాస్క్ పెట్టిండు. అలా ఇమాన్యుయల్ అయితే దున్నేసిండు అనుకోవచ్చు. అంతకుముందు సీజన్లో మనకి గౌతమ్ కృష్ణ ఉంది కదా, గౌతమ్ కృష్ణ ఫుల్ ఆడేసిండు ఫైర్ మీద. ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం ఇమాన్యుయల్ సూపర్గా ఆడిండు. ఎవ్వరి చేతి కూడా బోన్ రాకుండా అతనే పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడల్లా ఒక్కొక్కరికి మార్క్స్ ఇచ్చేసిండు. తర్వాత లాస్ట్ ఇప్పుడు మనకు ప్రోమోలో ఏంది, సంజన తలపైన క్యాప్ పెడుతున్నప్పుడు అక్కడ మాధురి అంటుంది, వద్దొద్దు ఈక్వేషన్స్ మారిపోతాయి అంటుంది కదా. అప్పుడు ఎవరిని అప్పుడు బిగ్ బాస్ ఏం చేసాడు, గిమ్మికిలు చేసేయడం జరిగింది. కానీ అక్కడ ఆ టైంని నాకు తెలిసి మాధురి చేతిలో, ఇప్పుడు ఈయన తెలిసి మాధురి చేతిలో పెట్టడం జరిగింది. మాధురి నిఖిల్ని టాస్క్ నుంచి ఎలిమినేషన్ చేయడం జరిగిందని అర్థమవుతుంది. ఇక లాస్ట్ రౌండ్కి వస్తారు. లాస్ట్ రౌండ్లో సంజన చేతికే క్యాప్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. సంజన చేతికి లాస్ట్ రౌండ్లో క్యాప్ వెళ్ళింది. సంజన గారే ఇమాన్యుయల్ క్యాప్టెన్ చేయాలి కదా, కాబట్టి అక్కడ రీజన్ ఉంది కాబట్టి నా కోసం సాక్రిఫైస్ చేసింది కదా ఇమాన్యుయల్. ఇప్పుడు నేనే అతన్ని క్యాప్టెన్ చేస్తున్నాను ఉద్దేశంతో అతను క్యాప్టెన్ చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇది అక్కడ జరిగేది. ఇవాళ మాత్రం ఇమాన్యుయల్ అయితే సూపర్గా ఆడిందని చెప్పుకోవచ్చు. కానీ ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవడం వల్ల ఇమాన్యుయల్కే నష్టం. మీరు ఎవ్వరు ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఉన్నా మీరు ఎట్లా అట్టయినా పర్లేదు, ఈ క్యాప్టెన్ అనేది ఇమాన్యుయల్కి చాలా నష్టం జరిగిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యి 7 వారాల నుంచి నామినేషన్కి రాక డైరెక్ట్ మనకు ఒకసారి మాస్టర్ ఉండు కదా, ఏ మాస్టరు, ప్రదీప్ మాస్టర్ ఉండు కదా, ప్రదీప్ మాస్టర్ కూడా నామినేషన్లోకి 5-6 వారాలు రాకుండా డైరెక్ట్ ఒక్కసారి నామినేషన్లోకి వచ్చినప్పుడు ఒకటేసారి ఎగిరిపోవడం జరిగింది. అదేవిధంగా ఇమాన్యుయల్ కూడా అంతే. ఇమాన్యుయల్కి ఓటింగ్ ఉంది, తను సెకండ్ పొజిషన్లో వస్తాడు, ఫస్ట్ పొజిషన్లో వస్తాడు, కప్పు కొడతాడు, ఇవన్నీ కాదు. ఎందుకంటే నామినేషన్లోకి వస్తుంటేనే ఓటింగ్ పెరుగుతుంటుంది తప్ప నామినేషన్లకు రాకుండా నామినేషన్ నుంచి తప్పించుకోవడం. లాస్ట్ మన ఎపిసోడ్లో అంతే కదా, ఏది నామినేషన్ ప్రాసెస్లో నన్ను నామినేషన్ చేయనన్న వాళ్ళకే నీ స్లిప్పులు ఇస్తా అని చెప్పేసానంట. నామినేషన్ నుంచి భయపడేవాడు ఎలా విన్నర్ అవుతాడు చెప్పండి? నామినేషన్ నుంచి నామినేషన్లకు వెళ్ళి జనం ఆదరణ పొంది వచ్చిన వాడే విన్నర్ అవుతాడు. అది ఇమాన్యుయల్ ఎందుకు గ్రహించలేకపోయిందో అర్థం కాలేదు. అదేవిధంగా తనుజ విన్నర్ అవుతుందని తెలిసి అక్కడ ఇంటూ రావడం వల్ల ఈరోజు చూసిన వెంబటే పేట ఫిరాయించాడు. నిన్న మొన్నటిదాకా
ఏది నువ్వు చేయకపోతే నేను చేద్దునని చెప్పేసి కళ్యాణ్ అన్న వ్యక్తి లేదు కళ్యాణ్ గారు ఎలా చేస్తాడో ఆడు అడిగితేనే ఇచ్చిన అని చెప్పేసి ఈ రాత్రి మొత్తం కూర్చొని పూసగొచ్చినట్టుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడేమో లేదు నేను చేస్తాను తనుజ, నేను అసలు చేయను, కళ్యాణ్ గారిని వాడు చేస్తంటే నేను ఇచ్చిన, వాడితో క్లోజ్గా ఉంటాడు కదా, వాళ్ళు ఎలాంటి పాయింట్స్ పెడతాడో ఏం పెడతాడో చూద్దామని ఉద్దేశంతో ఇచ్చిన, వాళ్ళు అడిగితే ఇచ్చిన తప్ప నేను ఇవ్వకపోదును అని చెప్పేసి అనడం జరుగుతుంది. అక్కడ నామినేషన్ నన్ను చేయనంటేనే నేను ఇస్తా అని చెప్పేసి డరుకున్నాడు. ఇప్పుడేమో ఇలా మాట్లాడడం జరుగుతుంది. అది ఇమాన్యుయల్కే లాస్ట్కి వచ్చేసరికి ముప్పు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కూడా ఎవరైనా ఉండుంటే మీరేమనుకుంటారని కామెంట్ చేయండి. ఇది ఇమాన్యుయల్కే ప్రమాదంగా మారబోతుంది. ఈ క్యాప్టెన్, ఇవి సేవింగ్ ప్రాసెస్ ఇవన్నీ ప్రతిసారి సేవ్ పోతే ఒకేసారి ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇది అనుకుంటున్నాను. ఏం లేదండి, తనుజ గారు అయితే డిహైడ్రేషన్ కింద పడిందంట. కింద పడిన తర్వాత తను ఓకే కొద్దిసేపు ఒక 10-15 నిమిషాల్లో సెట్ అయిపోయిందని తెలుస్తుంది. ఇది జరగబోతుంది. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.